టుడే న్యూస్కి స్వాగతం. ఈరోజు సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఎన్ఎఫ్సి నగర్లోని ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో పిల్లలు ఆడుకోవడానికి జారుడు బండ మరియు బెల్ట్ అండ్ టై ఇవ్వడం జరిగింది. సన్ రైజ్ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు అభినందనీయమని, అనారోగ్యంతో ఉన్న వారికి, హాస్పిటల్లో ఉండి చికిత్స పొందుతున్న వారికి, అనాథలకి, ఆర్థిక స్తోమత లేక చదువుకోవడానికి వారందించే సేవా కార్యక్రమాలకి మరింత శక్తిని భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నారు. కొమ్మగోని రమాదేవి, మహిపాల్ గౌడ్ కౌన్సిలర్ 5,000 రూపాయల ట్రస్ట్ వారికి అందచేయడం జరిగిందని, ఎంతో కొంత ప్రజాసేవ మనవంతు ధర్మంగా చేసుకోవాలన్న వారు ఈ ట్రస్ట్లో చేరవచ్చు. నెలకి 200 రూపాయల చొప్పున చెల్లించవచ్చు, లేదంటే సంవత్సరానికి 2,400 రూపాయలు చెల్లించి ట్రస్ట్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు నరేందర్ మరియు గవర్నింగ్ బాడీ సభ్యులు వై సురేంద్రరావు, ఎం శ్రీకాంత్, జి బంగారు బాబు, బి సోమయ్య, ఏ వీరారెడ్డి, టి కృష్ణ మరియు ట్రస్ట్ సభ్యులు వి ఆనంద్, సాంబశివరావు, స్టీవెన్ పాల్గొన్నారు. హృదయపూర్వక నమస్కారాలు. నిజానికి ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందిస్తారు. నేను ప్రతిరోజు గ్రూప్లో చూస్తుంటాను. వాళ్ళను చాలా అభినందించాలి. అంటే ప్రతి ఒక్కటి తెచ్చి ఎంత దూరమైనా ఏదైనా రిస్క్ లేకుండా పోయి చాలా లాంగ్ కూడా పోయి వాళ్ళకు సేవలు అందిస్తారు. ప్రత్యేక ధన్యవాదాలు సార్ మీ అందరికీ. నిజంగా ఇలాంటి ప్రజలు అందరూ మెయింటైన్ చేయాలి. అందరూ ఇందులో జాయిన్ అయితే ఇంకా ఎంతమందికో సేవ చేసిన అవుతారు. ఇంకా మెంబర్స్ ఎక్కువ అయితే కూడా ఇంకా ఎక్కువ మందికి ఇవ్వగలుగుతారని నేను ఈరోజే శివన్ అంకుల్ గారికి కూడా చెప్పడం జరిగింది. మేము జాయిన్ కావాలి, మీరు కూడా ప్రతి ఒక్కరు ప్రతి నెల ఇస్తుంటే కొంచెం ఇన్కమ్ సోర్సెస్ పెరిగితే ఇంకా ట్రస్ట్ వాళ్ళు కూడా ఇంకా చాలా ఎక్కువ చేస్తారని చెప్పి కోరుకుంటున్నా. ఇప్పటికీ చాలా చేస్తున్నారు. నిజానికి ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ.